నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని చర్లపల్లి, సింసిరెడ్డిపల్లి తాండా, బస్వాపూర్ గ్రామాల్లో సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు ఒక్కొక్కటి నామినేషన్ దాఖలయ్యాయి. దీంతో ఆయా గ్రామ పంచాయతీలో సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. చర్లపల్లి సర్పంచ్గా అరుణదుర్గా నాయక్, శంషరెడ్డిపల్లి సర్పంచ్గా భానోత్ గణేష్, బస్వాపూర్ సర్పంచ్గా నజ్మా సుల్తానాలతో పాటు ఆయా గ్రామాల వార్డు సభ్యులకు రిటర్నింగ్ అధికారులు ఎన్నికల ధ్రువపత్రాలు అందజేశారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారాన్ని ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా చర్లపల్లిలో ఉప సర్పంచ్గా గోదల పెంటారెడ్డి, సింసిరెడ్డిపల్లి ఉప సర్పంచ్గా నరసింహులు, బస్వాపూర్ ఉప సర్పంచ్గా లావణ్యాలను ఆయా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పంచాయతీల్లో ఏకగ్రీవంగా గెలుపొందిన సర్పంచ్ వార్డు సభ్యులను పలువురు శాలువాలతో సత్కరించి మిఠాయిలు తినిపించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు శ్రీనివాస్, స్వామి, సాంబయ్య, పంచాయతీ కార్యదర్శి విఠల్, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అశోక్ రెడ్డి, సర్పంచ్ రామావతి శాంతి తదితరులు పాల్గొన్నారు. సార్ 2500లో 500 రూపాయలు మన గవర్నమెంట్ ఇస్తుంది ఒక్కొక్క విద్యార్థి. అందులో ఖర్చు అది 2 days టూర్ మనకు తీసుకోకటి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా గంపల శేఖర్ ప్రతిపాదించిండ్రు. భాను గోపాల్ అతన్ని బలపరిచారు. మళ్ళీ మిగిలినట్లాంటి సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతూ 80 గోపాల్ గారు మీరు కూడా అతన్ని బలపరుస్తున్నారు. ఇంకెవరైనా వేస్తారండి? ఇంకెవరైనా ఉన్నారా? ఉప సర్పంచ్ కాంటాక్ట్ చేస్తాను. ఉప సర్పంచ్ శంషరెడ్డిపల్లి తాండా, మండల్ వెల్దుర్తి, భానోత్ గణేష్ మా తండ్రి గారు ఈ గ్రామం ఏకీకరణ చేయడం జరిగింది. ఈ గ్రామాన్ని మంచి దారిలో తీసుకెళ్లాలని, మంచి అభివృద్ధి చేసుకుందామని చెప్తున్నాము. ఎన్నికల్లో భాగంగా స్టేజ్ 1 సంబంధించి ఆర్ఓ మరియు ఏఆర్ఓ గారితోటి మీ దగ్గర నుండి నామినేషన్ స్వీకరించడం జరిగింది. అది ఎంపీడీఓ ఆఫీస్ వెల్దుర్తి అందు తీసుకోవడం జరిగింది. అయితే మీ గ్రామం నుండి ఒకే ఒక అంటే సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ అందరికీ దేనికి ఒక్కొక్క నామినేషన్ వచ్చిన వల్ల ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడం జరుగుతుంది. మరి అదే తర్వాత దానికి నిన్నటి వరకు ఏకగ్రీవం ఎన్నిక జరిగింది. తర్వాత ఈ రోజు ఎందుకంటే గతం నిన్నటి వరకు తన కలెక్టర్ గారు వీరికి మనకు ఆదేశము ఉప సర్పంచ్ చేయాలన్నటువంటి ఆదేశం ఇవ్వడం వల్ల ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మీ విలేజ్లో చాలా సంతోషం. చర్లపల్లి గ్రామ పంచాయతీ రెండోసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నికకు సహకరించినటువంటి చర్లపల్లి గ్రామస్తులు, తాండావాసులు అందరూ కూడా వాళ్ళ ఏకాభిప్రాయాన్ని మద్దతు ప్రకటించి ఏకగ్రీవంగా ఈ బాడీని ఎన్నిక చేసినందుకు గ్రామ ప్రజలకు అందరికీ మా వ్యక్తిగత విజయాన్ని వాళ్ళ విజయంగా అంకితం చేస్తున్నాం. అభివృద్ధి విషయంలో వాళ్ళు పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి ధ్యేయంగా మేము అందరినీ కట్టుకో అభివృద్ధికి. రేపు జరిగే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ దాస్ తెలిపారు. పాపన్నపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో తూఫ్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్ ఎన్నికల విధులు నిర్వహించి సిబ్బందితో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి ఎలక్షన్ మెటీరియల్ పంపిణీ చేసి పరిశీలించారు. ముందుగా పాపన్నపేట మండలంలోని జడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ అధికారులకు ఇచ్చిన మెటీరియల్ను చెక్ చేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం
వ్యక్తం చేశారు. పీఓ, ఓపీఓలతో కూడిన బృందాలని హాజరయ్యారా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ సిబ్బందితో పాటు ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీస్ సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను పరిశీలించి సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని మైక్రో అబ్జర్వర్లతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కావాల్సిన సామగ్రిని పోలింగ్ కేంద్రం వారీగా వేరు చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. ఇక్కడ పోయినాకనే చెక్ చేసుకొని ఏమైనా ఉంటే మళ్ళీ ఇప్పుడు అరేంజ్ చేయడానికి పోల్ స్టార్ట్ అయినాక ఏం చేయలేదు. అక్కడ వెళ్ళిన తర్వాత మైకు బ్యాటరీ దాన్ని వినే ఉండదు. చేసుకుంటాను ఆయన చేసుకొని టోటల్ ఎన్ని వాట్స్ అది చెక్ చేసుకుంటాను. ఇప్పుడు మీకు స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ, అండర్ కవర్స్ 3 కవర్లు ఉంటాయి కదా. అది మొదటి ప్యాకెట్ స్టాట్యూటరీ, ఇది నాన్ స్టాట్యూటరీ. సెకండ్ ప్యాకెట్, ఫస్ట్ ప్యాకెట్ ఇంకా వేరే ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా జీబీ వైజ్ చేసుకుంటే మనకి ఏ వాడికి పిటిషన్ వస్తుంది తీసుకొని చేస్తే మీ పని అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే తీసుకోవడం నైటే షిఫ్ట్ చేసేస్తే అయిపోతుంది. అది కూడా నేను సో రిసెప్షన్ ఏం ప్రాబ్లం చూస్తారు కాబట్టి అదే ఇప్పుడు అదేమి ఇక్కడ ఏం లేదు. మీరు ఇక్కడ ఏం చెక్ స్టేషన్ దగ్గర ఇది తీసుకుంటారు. ప్రతి వార్డు సంబంధించి సపరేట్గా తీసుకుంటారు. అగ్రిగేట్ చేసుకోవాలి. జోన్ వైజ్ అగ్రిగేట్ చేసుకొని జోనల్ ఆఫీసర్ని ఎప్పుడు పంపిస్తారు? ఎంత టైం టూ కాదు ఇచ్చేద్దాం. మోస్ట్లీ పోస్ట్ వాళ్ళు సరిపోతాయి. మీల్ ప్రొక్యూర్ చేసినా వాళ్ళకి వాళ్ళు కూడా రెడీ. వాళ్ళకి రాయించేస్తారు. వాళ్ళకి ఇచ్చినాం ఆల్రెడీ మనం రంగారెడ్డి జిల్లాలో ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యాన్ని తరలిస్తున్న డీసీఎం వాహనం బోల్తా పడడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు వెంటనే అప్రమత్తమై బందోబస్తు ఏర్పాటు చేశారు. వికారాబాద్ జిల్లాలో ఫస్ట్ ప్లేస్లో ఎలక్షన్ సందర్భంగా కొడంగల్ తాండూరులో వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాలనుసారం పూర్తిస్థాయి బందోబస్తు ముందుకు వెళ్తున్నామన్నారు. కొడంగల్ ఏరియాలో ఫస్ట్ ప్లేస్లో మొత్తం 80 రూట్ మొబైల్స్ ఉన్నాయి. తాండూరు డివిజన్లో 2 అడిషనల్ ఎస్పీలు, 4 డీఎస్పీలు, 13 మంది సీఐలు, 40 మంది ఎస్ఐలు, మొత్తానికి 500 మంది పోలీస్ సిబ్బందితో తాండూరు నియోజకవర్గం వరకు బందోబస్తు నిర్వహించడం జరుగుతోంది. తాండూరులో 26 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాయి. రూట్ వైజ్గా క్రిటికల్, నార్మల్ గ్రామాల స్కేల్ ప్రకారం వెపన్స్, గార్డ్స్,
ఆర్మ్స్ ఎస్కార్ట్తో ఎన్నికలు నిర్వహిస్తున్న ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా తాండూరు కొడంగల్లో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించుకోవడానికి పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. చర్యల్లో భాగంగా బైండ్ ఓవర్ చేయడం, ముందస్తుగా పికెట్లు ఏర్పాటు చేయడం, అక్కడక్కడ సంఘటనలు జరిగితే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. సో మనం ఇప్పుడు సెకండ్ కాన్సిక్యూటివ్ ఇయర్లో సెకండ్ ఎలక్షన్స్ పోతున్నాం కాబట్టి జీపీలో మీరందరూ సక్సెస్ఫుల్గా మనకు ఎలక్షన్ డ్యూటీ చేయాలి. మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా లేకుంటే సమాచారం ఉన్నా సో ఈ ఎలక్షన్ మనకు శివోదయం వాళ్ళతో పాటు మనం కోఆర్డినేట్ చేసుకోవాలి. అల్టిమేట్గా మీరే ఉంటారు కాబట్టి అసలు మీ డ్యూటీ చాలా ఇంపార్టెంట్. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గౌతాపూర్లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామంలో పర్యటించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఎన్నికల నిబంధనావళికి విరుద్ధంగా 100 మంది కార్యకర్తలతో వచ్చి స్థానిక బీజేపీ నేతను కలవడం పట్ల గౌతాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికలు కూడా అమల్లో ఉండగా 100 మందితో వచ్చి బీజేపీ నేతను కలవడం పట్ల నిరసిస్తూ పెద్ద ఎత్తున గ్రామస్తులు ఎమ్మెల్యే కాన్వాయ్ను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే డౌన్ అంటూ తమ నిరసన తెలిపారు. స్థానిక బీజేపీ నేత ఇంటి వద్ద కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సకాలంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఎమ్మెల్యే కాన్వాయ్ని అక్కడి నుంచి పంపించివేశారు. ఇదిలా ఉండగా అనారోగ్యానికి గురైన బీజేపీ నేతను పరామర్శించడానికి వచ్చానని, ఎన్నికల ప్రచారానికి రాలేదని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు ప్రచారం గడువు ముగిసిన తర్వాత గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే పర్యటనపై తక్షణమే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, అతనితో పాటు వచ్చిన నేతలపై కేసు నమోదు చేయాలని స్థానిక బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీపీ రాజప్పగౌడ్ డిమాండ్ చేశారు.
చెప్పండి ఈరోజు గౌతాపూర్కి గౌరవ పెద్దలు మాకు ఒక 30 సంవత్సరాల నుంచి ఒక కుటుంబ సభ్యునిలా మా పెద్ద ఆయన లాగా రామరెడ్డి అన్న దగ్గరికి హెల్త్ ఆరోగ్యం బాగాలేదంటే వాళ్ళ ఇంటికి పరామర్శించడానికి రావడం జరిగింది. వాళ్ళ ఇంటికి పరామర్శించడానికి రావడానికి వచ్చినందుకే గత 10 సంవత్సరాల నుంచి ఊరిని గ్రామాన్ని పీక్కొని తినుకుంటా మళ్ళా మా అధికారం దూరం అవుతుందో అని చెప్పి అధికార కాంక్షతోనే ఒక ఇంటిపైకి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం రేపు జరగనుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని 3 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నికల సామగ్రిని తరలించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో రేపు మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం నందిగామ, క్యాసారం, బానూరు గ్రామాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పటాన్చెరు ఎంపీడీఓ కార్యాలయం నుంచి 4 ప్రత్యేక బస్సుల ద్వారా ఎన్నికల సామగ్రిని ఆయా గ్రామాలకు తరలించారు. మొత్తం 36 పోలింగ్ కేంద్రాలకు గాను 125 మంది సిబ్బందిని ఎన్నికల విధుల్లో సమాయత్తం చేశారు. వాళ్ళు అటెండెన్స్ తీసుకోండి, రిపోర్ట్ పంపాలి. ఎందుకంటే పీఓస్ తప్పనిసరిగా ఫోన్ చేసి అటెండెన్స్ తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం. 5 ఇక్కడ 6 7 8 9 10 ఓకే ఆల్ ది బెస్ట్. థాంక్యూ ఓకే ఎంవిఐ సార్ రండి. మీరు ఎగ్జామ్షన్ కూర్చోండి, మన గొంతు అయిన చెప్తాను సార్. ఇప్పుడు నేను కూర్చోండి అక్కడ. ఇవో సార్ మీరే మాట్లాడుకున్నారు 100% అలా చేస్తారు. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఆర్టీసీ బస్ స్టేషన్లలో రద్దీ పెరిగింది. హైదరాబాద్లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుంచి గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు సరిగా లేక ఉదయం నుంచి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి హైదరాబాద్ నుంచి సొంత గ్రామాలకు బయలుదేరిన ప్రజలు ఎంజీబీఎస్ వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుండి గ్రామాలకు వెళ్లే రోడ్లలో ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం నుంచి వేచి చూస్తున్నామని, తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి బస్సుల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు. ప్రయాణికులు మరింతగా మండిపడుతూ ఒకవైపు ఉచిత బస్సుల పథకం అమలు చేస్తున్నామని చెప్తూనే ఎన్నికల సమయంలో కావాలనే బస్సులను తగ్గించారని, దీనివల్ల ఓటు వేయడానికి వెళ్లే ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యుత్ పాలసీపై పారిశ్రామికవేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామికవేడలో విద్యుత్ బిల్లులు రెట్టింపుగా వస్తున్నాయని ఆరోపిస్తూ పారిశ్రామికవేత్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామికవేడలో పారిశ్రామికవేత్తల నిరసన హోరెత్తింది. విద్యుత్ శాఖ ఇటీవల ప్రవేశపెట్టిన నూతన విద్యుత్ పాలసీ కారణంగా తమకు విద్యుత్ బిల్లులు రెట్టింపుగా వస్తున్నాయని పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన బిల్లులకు నిరసనగా పారిశ్రామికవేత్తలు విద్యుత్ సబ్స్టేషన్ వద్దకు చేరుకుని విద్యుత్ డీజీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నూతన విధానం వల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉందని, తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. చూపించండి అందరు ఇండస్ట్రీస్కి కొత్తగా ఎలా ఉంటుంది, ఎలా కెపాసిటీ పనిచేస్తుంది దానికి పెట్టి చూపిస్తే మాకు అందరూ చూపించండి అందరు ఇండస్ట్రీస్కి కొత్తగా ఎలా ఉంటుంది, ఎలా సార్ మీ స్లోగన్స్ పెంచిన విద్యుత్ ఛార్జీలు, పెంచిన విద్యుత్ ఛార్జీలు. ఇండస్ట్రీస్ తరఫు నుంచి మేము ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళకి వెళ్ళి ఒక రిక్వెస్ట్ పత్రం ఇచ్చున్నాం. మేము ఏమన్నానంటే, ఇంతవరకు మాకు ఎలక్ట్రిసిటీలో కరెంటు బిల్ రెగ్యులర్గా వస్తున్నాయి. వచ్చేటప్పుడు ఈ మధ్యలో 3 months బ్యాక్ 2 months బ్యాక్ వాళ్ళు మాకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసు మేము కూడా చదివి మాకు అర్థం ఏమైందంటే, యూటిలిటీ పవర్ ఫ్యాక్టర్ 1 మెయింటైన్ చేయండి. స్థానిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో 20 మంది సర్పంచుల ఏకగ్రీవ ఎన్నికపై స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ ఏకగ్రీవ గ్రామాలు మరియు పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో 20 మంది సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామస్తులకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులకు ఆయన కండువాలు కప్పి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఏకగ్రీవంగా సర్పంచులను ఎన్నుకున్న గ్రామాలకు ప్రభుత్వం తరపున 10 లక్షలు మరియు ఎమ్మెల్యే తరపున అదనంగా 10 లక్షలు అంటే మొత్తం 20 లక్షల రూపాయల ప్రోత్సాహం ఇస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. అట్లా జరగానా 20 మంది అంటే ఫిగర్ ఇప్పుడు రౌండ్ ఫిగర్ అయిపోయింది. మనకు 19 అన్నది ఆడ్ నెంబర్గా ఉండే, 20 అన్నది మంచి నెంబర్ అయింది. ఇంకా కొన్ని కూడా వచ్చేది ఉండే కానీ అది సమయం జరపలేదు మా వాళ్ళు అది మాట్లాడే లోపల. కాబట్టి 20 మంది సర్పంచులు
ఇవి టీజీఎన్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.